ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 3వ వచనము. మరణబంధం నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరణ బంధంలో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధర అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతో నన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషులను విమర్శింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గొంతులో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుదును, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 143వ వచనం. శ్రమయు వేదన నన్ను పట్టు ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలను అతడు కీర్తనలు పాడవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా, మీరు ఇచ్చిన ఒకే దినాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఇరుకు నుండి విడిపించి దేవుడుగా ఉన్నారు ప్రభావ. మా మరణ వేదనలను తొలగించి మాకు నిత్య జీవం అనుగ్రహించి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.